బిగ్ బాస్ ఫేమ్ నేహా చౌదరి గురించి చెప్పక్కర్లేదు. యాంకరింగ్ ద్వారా బుల్లితెరపై అలరించిన ఆమె అదే క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. గతంలో తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, అలాగే తన ప్రయాణంలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి అందించిన అకుంఠిత మద్దతు గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆమెలో అత్యంత ఆకర్షణీయమైన గుణం పట్టుదల అని ఇంటర్వ్యూలో పేర్కొంది. జిమ్నాస్టిక్స్లో ఆమె చూపిన నిబద్ధత, కష్టపడే తత్వం తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని వివరించింది. చిన్నతనం నుంచి ఆమెలో ఈ గుణం ఉందని, ఆపినా వినకుండా సైకిల్ వేసుకుని జిమ్నాస్టిక్స్కి వెళ్లిపోయేదాన్ని తెలిపింది. దెబ్బలు తగులుతాయని కోచ్ చెప్పినా సరే సీనియర్లతో పోటీపడి కష్టపడేదానినని, ఆ పట్టుదలే ఆమెకు ఈ స్థాయిని తీసుకొచ్చిందని చెప్పింది. అమ్మ, నాన్న, తమ్ముడు అంటే ఆమెకు ప్రాణమని చెప్పుకొచ్చింది. వారికి ఏదైనా జరిగినా, వారు బాధపడుతున్నా ఆమె తీవ్రంగా కలత చెందుతానని తెలిపింది. ఎమోషన్స్ అనేవి మనుషులందరికీ సహజమని, స్పోర్ట్స్ ప్లేయర్ అయినంత మాత్రాన దృఢంగా ఉండాలని కాదని తెలిపింది. ముఖ్యంగా తన తల్లికి సంబంధించిన జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనైంది. తండ్రి పొలం దున్నేటప్పుడు రాళ్లతో కష్టపడటం చూసి ఏడ్చిన సంఘటన గుర్తు చేసుకున్న నేహ, తల్లి పాత్ర తన జీవితంలో మరింత కీలకంగా ఉందని చెప్పింది. నమ్కొండలో జిమ్నాస్టిక్స్ శిక్షణ సమయంలో నేహా చౌదరి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకుంది. సీనియర్లు తనను బాగా వేధించారని, అది ర్యాగింగ్ కంటే ఘోరంగా ఉండేదని పేర్కొంది. ఆమె జీవితంలో ఎన్నోసార్లు వదిలేద్దామని, ఇంటికి వెళ్లిపోదామని అనుకున్న ప్రతిసారి ఈ వేధింపులే కారణమని వివరించింది. పడుకున్నప్పుడు గట్టిగా గిల్లి పారిపోవడం, రూమ్లో ఎవరూ లేకపోయినా మూలన కూర్చొని నవ్వినట్లు అనిపించడం వంటివి జరిగేవని చెప్పింది. స్పోర్ట్స్ టూర్లో ప్రయాణించేటప్పుడు రైలులో తనను మూలన కూర్చోబెట్టి కింద నుంచి పిన్నీసులతో గుచ్చేవారని, దూకేద్దామనేంత నిరాశకు లోనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కష్టకాలంలో ఆమె తల్లి నిస్వార్థ సేవ, మద్దతు ఎంతో కీలకమని నేహ తెలిపింది. అమ్మ చేసిన త్యాగాలు, అందించిన మద్దతు తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని చెప్పుకొచ్చింది నేహ.